హలో అండి. ఈరోజు మీకు దోసకాయ పచ్చడి నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీకు. ముందు ఒక చిన్న గ్లాసు వేరుశనగ గుళ్ళు ఇలా ఆయిల్ లేకుండా వేయించుకోవాలండి. ఇవి వేగిపోయిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్నది పెద్దది కలిపి ఒక 20 వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. కొంచెం ధనియాలు కూడా వేస్తున్నాను. ఇందులో ఒక 1/2 కేజీ దోసకాయలు తీసుకున్నానండి. వీటిని చెక్కు తీసి సన్న ముక్కలుగా పోసుకుంటాను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేగిపోయినాయండి, పక్కన పెట్టుకుందాం తీసి. మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి, చిన్న నిమ్మకాయ సగం చింతపండు వేస్తున్నానండి, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం కల్లుప్పు, జీలకర్ర, ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాము. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇప్పుడు నేను తరిగిన దోసకాయ ముక్కలు ఇందులో వేస్తున్నానండి, సన్నగా కోసి పెట్టుకున్నాయి. ఇవి మొత్తం కలిసేలాగా ముక్కలకు పట్టేలాగా తిప్పుకుందామండి. ఇప్పుడు పచ్చడి తాలింపు వేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ కాగిన తర్వాత వెల్లుల్లిపాయ వేసుకున్నామండి, తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు వేసాను.
దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నానండి, ఇందాక వేయలేదు. మనం తాలింపులో వేసుకుంటే కలర్ బాగుంటుందండి. ఇది వేగిపోయిందండి. ఇది ఇప్పుడు పచ్చట్లో వేసి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో వేసేసానండి తాలింపు. మనకి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోండి. ఇంతేనండి, నేనైతే ఇలా చేస్తాను. మరి మీరు ఎలా చేస్తారో చెప్పండి.